అమరావతిలో అమరావతిలో ఈవేళ ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 1500కు పైగా కొనుగోలు చేసిన బస్సులు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల ఆర్టీసీ అధికారులు కర్ణాటకలో, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఇప్పటికే సంబంధిత నివేదికను ఆర్టీసీ అధికారులు మంత్రికి అందజేశారు. ఆ నివేదికపై ఈవేళ సీఎం సమీక్ష చేసి ఆర్టీసీ ఆదాయంపై దృష్టి సారిస్తారు. గత ప్రభుత్వం ఆర్టీసీని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుని వందల కోట్ల రూపాయల నష్టం చేకూర్చిందని ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. వారం రోజుల్లో ప్రజల కోసం ఉపయోగించే విధంగా కార్యాచరణ ఉండాలని సర్కారు యోచిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ఒకవైపు, మరొక వైపు ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కార్యాచరణ చేపడతారు. కాగా దసరా నుంచి ఉచిత బస్సు ఏపీలో అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. జిల్లా స్థాయిలో అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో అమలు చేయాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పటికీ మరికొన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక మహిళల కోసం ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం దీనిపై సాధ్యాసాధ్యాలను ఈవేళ సమీక్షించనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏదైతే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం గురించి ఈ రోజు అమరావతిలో సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది, దీనిపై ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అభివృద్ధి పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఏపీలో అయితేనేమి, తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పార్టీ కూడా సంస్థాగతంగా అభివృద్ధి చెందడానికి దానికి సంబంధించి కూడా ఒక పక్కన ఏపీలో అయితేనేమి పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా దీనిపైన చర్చించారు. అదేవిధంగా చూసుకుంటే గత 2 రోజులుగా తెలంగాణలో ఉండటం అయితేనేమి, అదేవిధంగా కూడా చూసుకుంటామంటే మరో పక్కన తెలంగాణ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూడా శనివారం ఉండి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పక్కన కీలక నాయకులతో అయితేనేమి, కార్యకర్తలతో కూడా ఏదైతే వారి నుంచి కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి రెండవ శనివారం కూడా ఒక పక్కన తెలంగాణ టీడీపీ ట్రస్ట్ భవన్ లో ఉంటాననేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. 2 రోజుల పర్యటన ముగించుకొని ఈ రోజు అమరావతికి రానున్నారు. ఏదైతే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న అనంతరం గన్నవరం నుంచి డైరెక్ట్ గా అమరావతి ఏదైతే ఏపీ సెక్రటేరియట్ కి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా వెళ్తారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యంగా కూడా ఏదైతే ఒక పక్కన సూపర్ 6 లో అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి కూడా వెనువెంటనే అమలు చేయాలనేసి దానికి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన
అధికారులకైతేనేమో అదేవిధంగా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏదైతే గెలిచిన దగ్గర నుంచి కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఒక పక్కన మహిళలకు వచ్చేసి ఉచిత రవాణా సౌకర్యాన్ని కలిగించాలనేసి కూడా దీనికి సంబంధించి ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ తోటి గెలిచిన అనంతరం ప్రతి పథకాన్ని వీలైనంత త్వరగా కూడా తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా ఒక పక్కన అధికారులు కూడా దీనికి సంబంధించి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వచ్చేసి 11 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లోని ముఖ్యమంత్రి ఒక పక్కన ఆర్టీసీ అధికారులతోటి మంత్రితోటి కూడా పూర్తి స్థాయిలో దీని మీద రివ్యూ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అంటే ఇప్పటి వరకు కూడా చూసుకుంటా ఉంటే దేశంలో ఒక పక్కన కర్ణాటక అయితేనేమి మరో పక్కన వచ్చేసేసి ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సుకి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ అమలులో ఏవైతే స్థానికంగా క్షేత్రస్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ సాధ్యాలు అయితేనేమి ఇప్పటి వరకు కూడా అక్కడ వస్తున్న ప్రధాన సమస్యలను కూడా ఒక పక్కన దీనికి సంబంధించిన కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా సేకరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక పక్కన కర్ణాటకలో అయితేనేమి ఏదైతే కొన్ని చోట్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మహిళలకు పూర్తి స్థాయిలో కూడా ఏవైతే బస్సుల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో కూడా వారికి సంబంధించి బస్సులు కూడా తక్కువగా ఉండటము, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఆందోళన కూడా చేశారు. తర్వాత త్వరితగతిన వీటన్నింటినీ కూడా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇటువంటి పరిణామాలు ఏపీలో జరగకుండా ఉండటానికి ఒక పక్కన తెలంగాణకు సంబంధించి మరో పక్కన కర్ణాటకకు సంబంధించి ఉచిత బస్సు మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని ఏపీలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన తీవ్రంగా దృష్టి సారించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1500 కొత్త బస్సులను కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉచిత బస్సు తోటి ఏ జిల్లాల్లో అయితేనేమి అధికంగా ఏ రూట్లలో కూడా ఎక్కువగా ఉంటారో అటువంటి చోట్ల కొత్త బస్సులు తీసుకురావాలా. అదేవిధంగా చూసుకుంటామంటే ఒక పక్కన తెలంగాణలో అయితే పూర్తి స్థాయిలో కూడా దీనికి సపరేట్ గా అంటే ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ఒక ఆధార్ కార్డే ఉండటము, ఈ ఆధార్ కార్డు కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ తమతోటి పూర్తిగా ఒరిజినల్ ది చేయలేకపోవడంతో కూడా వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారికి కూడా దీంట్లో అలో చేయడంతో అదేవిధంగా చూసుకుంటా ఉంటే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ ఆధార్ కార్డు తోటి 0 టికెట్ మహిళతో పాటు పురుషులకు కూడా ఇవ్వటము, అదేవిధంగా 4 5 ఏదైతే బస్సులో ఎక్కిన కుటుంబ సభ్యులకైతేనేమి అదేవిధంగా చూసుకుంటా ఉంటే కొంతమంది విద్యార్థులకి కూడా ఒకటే టికెట్ ఇవ్వడంతో కూడా పలు సమస్యలు కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక పక్కన నివేదిక కూడా ఎంతవరకు తీసుకుంటున్నారు అనే దాని మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివేదిక సిద్ధం చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ నివేదికను కూడా ఇప్పటికే మంత్రికి కూడా అందజేసినట్లు తెలుస్తుంది. ఈ రోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క రాష్ట్రాల్లో ఏవైతే దీని స్కీమ్ కి సంబంధించి ఆధార్ కార్డునే ఒక గుర్తింపు కార్డుగా కూడా దీంట్లో వినియోగిస్తున్నారు. దీంతో ఏమైనా సమస్యలు వస్తాయా లేకుంటే ఏపీకి సంబంధించి కొత్తగా ఏదైనా ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక కార్డులు కానీ ఐడెంటిటీ కానీ ఆర్టీసీ నుంచి తీసుకొస్తే సౌలభ్యంగా ఉంటుందా అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు పడకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి పైన కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి పథకాన్ని కూడా అమలు చేయాలి అనేసి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు అయితే పూర్తిగా కూడా దీని మీద దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. జ్యోతి, అయితే రాఘవేంద్ర, మరి ఆర్టీసీని లాభాల బాట పట్టించే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం తెలుస్తోంది. దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆర్టీసీని ఏదైతే వైసీపీ ప్రభుత్వము తమకు సంబంధించిన ఏదైతే సభలైతేనేమి ఏదైతే రాజకీయ సభలకు పార్టీలకు సంబంధించిన సభలకే ఎక్కువగా కూడా దీనికి వినియోగించడం జరిగింది. దీంతో దాదాపు 100 కోట్ల మేర కూడా నష్టపోయారు. మరో పక్కన చూసుకుంటా ఉంటే ఉద్యోగులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందనేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన మంత్రికి కూడా నివేదిక కూడా అందజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఏదైతే ఆర్టీసీ నుంచి గత ప్రభుత్వ హయాంలో ఎంత మేర నష్టం జరిగింది, ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుక్కోవడంతో దీంతో చాలా వరకు ప్రయాణికులు గతంలో 2014 నుంచి 19 వరకు కొన్న కొత్త బస్సుల్ని ఆ రూట్లలోనే అదే బస్సులతోటి పాత బస్సులతోటి కూడా ఇవన్నీ కూడా ప్రయాణానికి సంబంధించి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1400 నుంచి 1500 కొత్త బస్సులు కూడా తీసుకొచ్చాము. వీటికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఏదైతే
అమాత్యులైతేనేమి ఈ కొత్త బస్సులను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఒక పక్కన మహిళలకు ఉచిత రవాణా సౌకర్యానికి కూడా ఇంకా ఎక్కువగా కూడా ఈ ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉంది. దీని పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఈ పథకానికి సంబంధించి ఏదైతే ఈ అమలు చేయడానికి సంబంధించి ఏ రూట్లు అంటే ఇప్పటికే మహిళలకు సంబంధించి జిల్లా అంటే ఇప్పటి వరకు కూడా గతంలో 13 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 26 జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉమ్మడి జిల్లాలకు అమలు చేయాలా, లేకుంటే కొత్త జిల్లాలకే వీరికి వచ్చేసి ఉచిత రవాణా అమలు చేయాలా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పక్కన పల్లె వెలుగు అయితేనేమి, అదేవిధంగా ఎక్స్ప్రెస్ అయితేనేమి, లగ్జరీ అయితేనేమి ఈ బస్సులకి ఎంతవరకు ఏ స్థాయి వరకు అమలు చేయాలనేసి కూడా పూర్తిగా కూడా దీనిపైన అధికారులు ఇప్పటికే కూడా అన్ని రకాలుగా కూడా దీనికి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి కొత్త బస్సులు తీసుకురాకుండా అదే విధంగా చూసుకుంటా ఉంటే పార్టీకే ఆర్టీసీ బస్సుని వాడుకోవటం వల్ల చాలా వరకు ఆర్టీసీ అయితే నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటివి లేకుండా రానున్న రోజుల్లో ఏదైతే పూర్తి స్థాయిలో ఒక పక్కన అభివృద్ధితో పాటు అన్ని రకాల కూడా ప్రతి శాఖకు సంబంధించి నష్టాలు లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆర్టీసీని అన్ని విధాలుగా లాభాల వైపు నడిపించడానికి అన్ని రకాలుగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా గతంలో నుంచి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దానికి సంబంధించి ఈ రోజు సచివాలయంలో కూడా మరొకసారి దీని మీద రివ్యూ నిర్వహించి ఏదైతే ఈ పథకం అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించి లాభ నష్టాలు అయితేనేమి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.